మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు లెంటులోని 11వ రోజులోనికి మనం అడుగు పెట్టాం. అందును బట్టి దేవాది దేవుని వందనములు చెల్లిస్తూ, అలాగే ఈరోజు ఈ ధ్యాన కూటాన్ని ఏర్పాటు చేసిన యేసుపాదం గారి తల్లి గారి యొక్క జ్ఞాపకార్థము మాణిక్యమ్మ గారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కుటుంబం దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ శిలువ ధ్యాన కూటం ద్వారా మనందరం చేరి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నేటి దైవ ధ్యానం కొరకై సిద్ధపడుతున్నాం. మనందరము తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడవు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంత దనక ఆరాధనలో పాటలు వాక్య పఠనముల ద్వారా నేను స్తుతించాము, ఘనపరిచాము. మా తండ్రి, సమయంలో దివ్య వాక్యము ధ్యానించుచుండగా ఇలాగున ప్రభు నీ దివ్య వాక్యం ద్వారా నేను ఘనపరచనయింటుండగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, చేరిన బిడ్డలను దీవించండి, ఇంకనూ రానయ్యన వారి సన్నిధికి నడిపించండి. అనేక మంది ప్రత్యక్ష ప్రసారములో వీక్షిస్తున్న దేశ విదేశంలో ఉన్న బిడ్డలైన వారిని, విశ్వాసులైన వారిని ఆశీర్వదించండి. తద్వారా మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం గమనిస్తే యోహాను సువార్త ఈ 13వ అధ్యాయంలో 21 నుండి 30 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని మన ప్రారంభంలో గమనించినట్లయితే యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనకు ఏర్పాటు చేయబడిన అంశము కూడా కలవరము అనబడిన అంశం. కలవరము కనుక ఈ వాక్య భాగంలో ప్రారంభంలోనే మనం గమనించాం. 21వ వచనములో యేసు ప్రభు ఆత్మలో ఆయన కలవరపడి అనబడిన ఈ మాటను బట్టి ఈ మాటను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలవరపడిన సందర్భాలు చాలా ఉన్నవి. ఈరోజు ధ్యాన కూటంలో మొదటిగా ఈ లెంటు ధ్యానములతో పాటు ఈరోజు ఒక జ్ఞాపకార్థముగా యేసుపాదం గారు వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరము కనుక దేవుని వాక్యంలో ప్రభు తల్లి పట్ల చూపించేటువంటి ప్రేమ, అనురాగాన్ని చాలా సందర్భాల్లో యెషయా ప్రవక్త ద్వారా కూడా ప్రభు చెప్పారు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని. ఆదరణకర్త అయిన దేవుడు నిన్నటి దినాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లి ప్రార్థన కుటుంబానికి, బిడ్డలకు ఎంత క్షేమదాయకమో, ఎంత దీవెనకరమో, కుటుంబంలో తల్లి తండ్రి యొక్క పాత్ర ఎంత గొప్పదో ఒక భక్తుడు వివరిస్తూ, తల్లి తండ్రి యొక్క పాత్ర క్రైస్తవ విశ్వాస జీవితంలో కానివ్వండి, ఈ లోకంలో కానివ్వండి, అవి ఎంతటి విలువైనవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ మాటలు వింటుంటే నిజమే, ఇంత గొప్ప అద్భుతమైనటువంటి త్యాగం, ఇంతటి గొప్ప నడిపింపు తల్లిదండ్రుల ద్వారా దేవుడు బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడా అనే విషయాన్ని ఆ మాటలు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంటాయి. దేవుని బిడ్డలారా,
అమ్మా నాన్నలను గురించి, తల్లిదండ్రులను గురించిన విషయాలు మనము పరిశీలన చేస్తున్నప్పుడు వారిని గురించిన ఈ లోకయాత్రలో మనం చెప్పదగిన గొప్ప విషయాలు ఏమిటి అని అంటే, అమ్మ లేదా తల్లి ఈ ప్రపంచాన్ని ఏం చేస్తుందంటే బిడ్డలైన మనకి పరిచయం చేస్తుంది. ఇది అమ్మ యొక్క పాత్ర. తల్లి ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తే, నాన్న ఈ ప్రపంచంలో ఎలా మనం జీవించాలి అనేటువంటిది నేర్పించేది తండ్రి యొక్క పాత్ర ఈ లోకంలో. ఒక తల్లి, ఒక అమ్మ యొక్క పాత్ర. జీవితం అంటే ఏమిటో చూపించేది అమ్మ అయితే, జీవనం అంటే ఏమిటో చూపించేది, నేర్పించేది నాన్న. ఒక కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క పాత్రలో పరిశుద్ధ గ్రంథం కూడా అనేకమైన విషయాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అమ్మ ఔన్నత్యం ఎంత ఘనమైనదంటే, ఆకలి అనేది తెలియకుండా పెంచేది అమ్మ, తల్లి పాత్ర అయితే, ఆకలి విలువ తెలిసేలా చేసేది నాన్న యొక్క పోర్షన్, ఆయన పాత్ర. తల్లి మాత్రం ఆకలి అనేది తెలియకుండా పెంచుతుంది, తండ్రి మాత్రం ఆకలి విలువ తెలిసేలాగా పెంచడం తండ్రి యొక్క బాధ్యత. దేవుని బిడ్డలారా, అందుకే అమ్మ భద్రత అయితే నాన్న బాధ్యత. భద్రతను నేర్పించేది తల్లి, బాధ్యతను నేర్పించేది తండ్రి. ఈ లోకంలో ప్రతి కుటుంబాలలో మనం గమనించాలి. ఈ లోకంలో బిడ్డలుగా మన నడక అమ్మది అయితే, మన నడవడిక నాన్నది అవుతుంది. మన నడక తల్లిదైతే నడవడిక తండ్రిదై ఉంటుందని విశ్లేషకులు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, అమ్మ మనకి ఆలోచన అయితే నాన్న మనకి ఆదరణ. తల్లి ఆలోచన, తండ్రి మనకి ఆదరణ ఇస్తాడు. అంత మాత్రమే కాదు, తల్లి యొక్క పాత్ర ఇంకా ఎంతటి ఔన్నత్యం ఘనమైనది. ఈ భూమిలో, ఈ లోకంలో బిడ్డలైన మనం జ్ఞాపకం చేసుకునేది అమ్మ ప్రేమను. పసిప్రాయము నుండి కూడా, చివరికి మాట ప్రతి ఒక్కరూ గమనించవలసింది, అమ్మ యొక్క ప్రేమను పసిప్రాయము నుండి తెలుసుకోగలం ఏ బిడ్డలైనా. కానీ విశ్లేషకులు అంటారు, నాన్న ప్రేమను, తండ్రి ప్రేమను గురించి మాట్లాడుతూ, నువ్వు నాన్నవు అయ్యాకే తెలుస్తుంది నాన్న ప్రేమ. ఇంత గొప్ప ప్రేమ దాగి ఉంది దేవుని బిడ్డలారా. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు మాత్రమే కాదు, ఈ భూమిలో ఇంతటి ప్రాధాన్యత. అందుకనే ఈరోజు నేను ఎందుకు ఇవన్నీ పరిచయం చేశానంటే, ఒక తల్లి జ్ఞాపకార్థ కూటమును ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని కూడా ప్రతి ఒక్కరూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఒక్కొక్క ఇటువంటి జ్ఞాపకార్థ కూటములలో. ఇప్పటి వరకు మనం విన్నదాన్ని బట్టి వారు పెంచి, పోషించి, నడక నేర్పించి, మనలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది, నేటి ఈ లోకములో ఇంతటి ప్రాధాన్యతను సంపాదించుకోవడానికి వారు చేసిన ప్రార్థనలు, వారి నడవడిక, వారి నడిపింపు, వారి ఇచ్చిన బాధ్యత, ఇవన్నీ ఎన్నడెన్నడూ మనం మరువక వారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామను ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కానీ ఈరోజు వాక్యంలోనికి వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన యోహాను సువార్తలో ఈ 13వ అధ్యాయం ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, ఇంచుమించుగా ఈ అంశం కూడా
ఒక జ్ఞాపకార్థమునకు సంబంధించిన అంశమే ఏర్పాటు చేయబడింది. దేవుని బిడ్డలారా, కలవరము అనబడిన అంశం, ట్రబుల్డ్ అనబడిన దానిని గురించి, డిస్టర్బ్డ్ అనబడినది, డిస్ట్రెస్ అనబడినది. యేసు ప్రభువారు ఆయనే స్వయంగా ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవర పడనీయకుడి అన్నారు యేసు ప్రభు. ఇది కూడా ఆదరణకర్తగా యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఈ మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో. దేవుని ప్రియ విశ్వాసులారా, అటువంటి యేసు ప్రభు ఈరోజు కలవరపడనీయవద్దు అని చెప్పిన ఆయనే ఈరోజు మనం చదివిన యోహాను సువార్త 13:21లో ఆయన ఆత్మలో కలవరపడిన. దేవుని బిడ్డలారా, కలవరపడవద్దని నేటి ఈ లోకానికి సందేశాన్ని ఇచ్చిన యేసు కలవరపడ్డాడు. ఆశ్చర్యపడవద్దు అని చెప్పిన ఆశ్చర్యకరుడు కూడా ఆశ్చర్యపడ్డాడు కొన్ని సందర్భాలలో. ఎందుకు యేసు ప్రభువు కలవరపడిను అనబడిన మాట, దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. తొందరపాటు, తొందరపడటం, ఆయాసపడటం, కలత చెందడం, బెంగను కలిగి ఉండటం, గాబరా పడటం, హైరానా పడటం, ఇవన్నీ కలవరమునకు సంబంధించిన విషయాలుగా మనం భావించాలి. ఈరోజు యేసు ప్రభు ఆందోళన, ఇంకొక మాటలో చెప్పాలంటే కలవరం, ఆందోళన. ఆయన మనస్సులో ఒక విధమైన ఆత్మలో ఆందోళన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఆయన ఆత్మలో కలిగిన కలవరం, ఆత్మలో కలిగిన ఈ ఆందోళన ఎప్పుడు జరుగుతుందంటే, ఆ స్థానంలో యేసు ప్రభు అయినా మనమైనా సరే, యేసును ఒక మనుష్య కుమారుడిగా ఆయన శిలువ బలియాగానికి సిద్ధపడే ఆ ఘట్టంలో ఉన్న విషయాలని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 40 దినాలన్నీ కూడా ఇంత ఆందోళన చెందడానికి, కలత చెందడానికి, కలవరపడడానికి ఏదో బలమైన కారణాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనమైనా సరే ఎప్పుడైనా, మనం కూడా ఎప్పుడైనా మనస్సులో ఇటు కలత, కలవరం వచ్చిందంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, జరగరానిది ఏదైనా జరిగినప్పుడు కలవరం, వినకూడనిది ఏదైనా విన్నప్పుడు కలవరం, ఆందోళన. ఈరోజు యేసు ప్రభువులో ఈ ఆత్మ కలవరానికి ఇవి బలమైన కారణాలు. జరగరానిది జరుగుతుంది, వినకూడనిది విన్నాడు ఇప్పుడు యేసు ప్రభు. ఆయన మనస్సు, ఆత్మ కలత చెందింది, కలవరపడుతుంది. దేవుని ప్రియ విశ్వాసులారా, కలవరం పోవాలి అనుకుంటే మానవరీత్యా ప్రార్థన ప్లస్ విశ్వాసం, ఈ రెండు కలిస్తే కలవరము నుండి మనం బయటపడడానికి ఒక దిక్సూచి. ఆ రెండు కూడా, ప్రార్థన మరియు విశ్వాసం అనేది మన హృదయంలో, మనస్సులో ఉన్న కలతను, ఆందోళనను, ఏదైతే యేసు ప్రభువులో మనం చూస్తున్నామో ఈ కలవరం అనేది ఖచ్చితంగా అది పోగొట్టడానికి ఇది గొప్ప మార్గం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం త్వరగా 3 విషయాలని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ కలత, ఈ కలవరం, ఈ ఆందోళన అనబడినది పరిపరి విధాలుగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కానీ, మనుషుల్లో కానీ, ఈ భూమిలో కానీ మనం ఎక్కడ చూసినా కూడా. మొదటి కారణం, మొదటి భాగం ఏమై ఉన్నదంటే, నిర్గమకాండం గ్రంథం 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనించుదాం. నిర్గమకాండం గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక కలవరం, ఒక ఆందోళనను గురించి, నిర్గమకాండం గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి
10 వచనాల వాక్య భాగంలో నుండి ఇప్పుడు మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తీసుకొని పోవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మోషేతో అంటున్నాడు, రమ్ము, నేను నిన్ను ఐగుప్తునకు పంపించబోతున్నాను. ఐగుప్తులో ఇశ్రాయేలు లేక మొరలను, ఆందోళనను, కలవరమును, మూల్గులను, కలతను నేను విని ఉన్నాను. రమ్ము, నేను ఐగుప్తునకు నిన్ను పంపించబోతున్నాను అన్నాడు దేవుడు. కనుక ఈరోజు మన మొదటి భాగం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పడుచున్న కలవరం ఎటువంటిదంటే, ఇది శ్రమలలో కలవరం అనబడిన అంశాన్ని ఈరోజు మొదటి భాగముగా మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, శ్రమలలో కలవరం. ఈ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో వారు పడుతున్నటువంటి ఆ దుఃఖాన్ని, వేదనను గురించి మాట్లాడుతున్నాడు. ట్రబుల్ ఇన్ సఫరింగ్స్. వారు శ్రమలలో పొందుతున్న మూల్గులు. నిర్గమాకాండం మనం వింటుంటే, నిర్గమము అనే మాటకు అర్థం ఏంటంటే, నిర్గమం అనగా పాస్ ఓవర్. ఎక్సోడస్, పాస్ ఓవర్, దాటిపోవటం. నిర్గమము దాటిపోవడం, పాస్ ఓవర్. ఏం దాటిపోవడం అంటే, ఐగుప్తుని దాటిపోవడం, బానిస బ్రతుకు నుండి దాటిపోవడం, ఎర్ర సముద్రమును దాటిపోవడం, ఫరో సైన్యమును దాటిపోవడం. దేవుని బిడ్డలారా, నిర్గమం అంటేనే అర్థం అది. ఈరోజు ఈ నిర్గమాకాండములో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట నేను విన్నాను. ఇశ్రాయేలీయుల వారి ట్రబుల్స్ అన్నీ కూడా నేను చూశాను. వినడం కాదు, దేవుడు అంటున్నాడు, వారి మూల్గులు విన్నాను, వారిని ప్రత్యక్షంగా నేను చూశాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వారికి ఉన్న కలవరం, వారు పడుతున్న శ్రమలలో ఉన్న ఆందోళనను, దుఃఖాన్ని, వేదనను, మూల్గులను నేను గ్రహించాను. అందుకే ఆ 3:10 చదివాం, నేను మోషేను పిలుస్తున్నాను. దేవుడు అన్నాడు, రమ్ము. దేవుని కార్యాలు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడే స్వయముగా ఐగుప్తుకు వెళ్ళి కార్యాన్ని చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుడే ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలీయుల మధ్య వారి కలవరాన్ని తొలగించడానికి ఆయన వెళ్ళడం కాదు. ఇక్కడ మన చదివిన ఈ వచనాల్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మానవులకున్న కలవరాన్ని తీసివేయడానికి మానవుడైన మోషేనే దేవుడు సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఉంటాయి దేవుని కార్యాలు. మానవులలో ఉన్న ఆందోళనను, దుఃఖాన్ని, ఆ ముల్గులను, ఆ కలవరాన్ని తీసివేయడానికి మానవుడినే ఏర్పాటు చేసుకున్నాడు. అతడే మోషేని ఏర్పాటు చేసుకుని వారి శ్రమలలో, బాధల్లో, దుఃఖములో కలత చెందుతున్నారు. నేను నిన్ను సాధనంగా ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు బయలుదేరి వెళ్ళు. దేవుని గొప్ప కార్యాలు, అపోస్తల కార్యముల గ్రంథం చూద్దాం. 7వ అధ్యాయం గమనిస్తే, అపోస్తల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయం చూస్తే, అక్కడ 34వ వచన భాగంలో
దేవుడు ప్రత్యేకముగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘటన మన ముందుంచుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూల్గు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. చూసారా, దేవుడు అన్నాడు, నేను విన్నాను, నేను చూశాను. ఏమిటి విన్నాడు, ఏమి చూశాను అన్నాడంటే, దేవుడు వారి మూల్గులను విన్నాను, వారి శ్రమలను, వెట్టి చాకిరీని నేను కండ్లారా చూశాను. కనుక దేవుడు అంటున్నాడు మోషేతో, రమ్ము, నేను నిన్ను వారి మధ్యకు పంపించబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కలవరముతో, ఆందోళనతో, దుఃఖముఖులైన వారికి గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం కూడా ఒక్కసారి మనం గమనిస్తే, 2వ అధ్యాయంలో నిర్గమాకాండం గ్రంథంలో ఆ చివరి 25 వచనాన్ని చూస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో ఉన్నప్పుడు చూచెను, వారి యందు లక్ష్యముంచెను. దేవుని బిడ్డలారా, ఆయన దృష్టి, ఆయన ఆలోచన వారి మీద కేంద్రీకరించబడింది. వారి మూల్గులను, వారి బాధలను, వారి శ్రమలను, వారి హృదయంలో ఉన్న కలతను నేను చూశాను. నా దృష్టి వారి మీదకి మళ్ళించబడింది. నెహెమ్యా కూడా అదే చెప్తాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఈ భక్తుడు నెహెమ్యా కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఎలా విడిపించాడు, దేవుడు ఎలా చూశాడనే విషయాన్ని 9:9లో, నీవు నీతిమంతుడమై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. చూసారా, దేవా, నెహెమ్యా కూడా ప్రస్తావించాడు. 9వ అధ్యాయం 9వ వచనం, 408వ పేజీ. దేవుని బిడ్డలారా, దేవుడు నెహెమ్యాతో మాట్లాడుతున్న విషయం, నెహెమ్యా చెబుతున్న సాక్ష్యాన్ని మనం గమనిస్తుంటే, ఈరోజు మన మొదటి ఈ పాత నిబంధనలో ఈ నిర్గమాకాండము భాగాన్ని మనం ముగించుకుందాం. శ్రమలలో కలవరం. ఎట్టి శ్రమలలో ఉన్నా, అది ఏ విధమైన కలత అయినా, ఆందోళన అయినా, శారీరక రుగ్మతలైనా, దేవుడు అన్నాడు, నేను చూస్తున్నాను, నా దృష్టి కేంద్రీకరించబడి లక్ష్యముంచుతున్నాను, మానవులను విడిపించడానికి ఒక మానవునే మీ మధ్యకి పంపిస్తున్నాను, అతని నోటికి నేను తోడై ఉన్నాను, అతని ద్వారా అద్భుతమైన కార్యాలు నేను చేయబోతున్నాను, ఇత్యాది విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ, శ్రమలలో ఉన్నట్టు కలతతో ఉన్న, ఆందోళన చెందుతున్న ప్రజల యొద్దకు మోషేను పంపించాడు. దేవుని బిడ్డలారా, ఇది ఇంకా ఎన్నో విషయములు ఉన్నవి, కానీ శ్రమలలో వారు పడుచున్న ఆందోళన, కలవరం ఇదే. దీనిని మనం వర్ణించలేము. అందుకే నేను ఆ నెహెమ్యా గ్రంథంలో కూడా జ్ఞాపకం చేస్తాను. 9:9లో ఆ శ్రమను ఎలా వర్ణించాడంటే, మూలుగులు అన్నాడు. అది ఏదో మామూలు దుఃఖం, నిట్టూర్పు కాదు. దేవుని బిడ్డల, మూలుగులను. వారు నిద్రించిన పగటి సమయమైనా, రాత్రి సమయమైనా, వారికి తెలియని రీతిగానే ఈ కలవరం మూల్గుల ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఇది దేవుడు అన్నాడు, నేను విన్నాను, నేను చూశాను. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఆత్మలో కలవరం, మన రెండవ ప్రాముఖ్యమైన భాగం, ట్రబుల్డ్ ఇన్ స్పిరిట్.
ఆత్మలో కలవరం చెందడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదే ఈరోజు 13వ అధ్యాయముల యోహాను సువార్తలో 21 నుండి 30 వచనాల వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభంలోనే చదివాం. యేసు ఆత్మలో కలవరపడి, దాని క్రింద వచనాలని ఎవరి కొరకు రాయబడినవో మనకు తెలుసు. ఎవరి కొరకట? ఇస్కరియోతు యూదాను గురించిన విషయాలే ఇక తర్వాత వ్రాయబడినవన్నీ ఈరోజు మన లెసన్ అంతట్లో కూడా. ఇస్కరియోతు యూదాను గురించి, అతడు యేసు ప్రభువుని అప్పగించిన విషయం కానివ్వండి, శిష్యులతో కలిసి ఆ విందులో పాల్గొన్నప్పుడు అతని ప్రవర్తన విధానం కానివ్వండి, శిష్యులందరూ ఒక విధంగా ఉంటే ఇతడు భిన్నంగా ఉన్నాడు, పూర్తి భిన్నంగా ఉన్నాడు. చూడండి ఒకసారి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవని గూర్చి ఇలాగూ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకొని చుండగా, ఆయన శిష్యులు యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను గనక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సిమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనొచ్చు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులలో ఒకడైన వ్యక్తి ఇస్కరియోతు యూదాను గురించి చాలా సందర్భాలలో, ఇన్ని సంవత్సరాలలో ఎన్నెన్నో విషయాలు మనం విన్నాం. ఈరోజు ఇతని ఆలోచన 11 మందిది ఒక విధంగా ఉంటే పూర్తి భిన్నంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రారంభంలో చెప్పాను, జరగకూడనిది ఏదో జరుగుతుంటే కలవరం, వినకూడనిది ఏదో వింటే కలవరం. యేసు శిష్యులలో ఒకడైన వ్యక్తి యేసును అమ్మివేయడానికి బేరసారాలు అప్పటికే కుదర్చబడినవి గనక యేసు ఆత్మలో కలవరం. యేసును అప్పగించనయున్న వ్యక్తి ఎవరో ఆయనకు ముందే తెలుసు గనక ఆత్మలో కలవరం. నేరుగా ముక్కను ముంచి ఆ రొట్టె ముక్కను అతని చేతికి ఇవ్వటం. దేవుని బిడ్డలారా, యేసు ఆత్మలో కలవరానికి ప్రధాన కారణం ఇక్కడ ఇస్కరియోతు యూదాను గురించి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యూదా అనబడిన మాట, ఇస్కరియోతు యూదా అనేది అతని పూర్తి పేరు కాదు. దేవుని బిడ్డలారా, యూదా అనబడిన వాళ్ళు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఇష్ అంటే మానవుడు, కిర్యోతు అనేది అతని గ్రామం, అతని పేరు యూదా. ఇష్ కిర్యోతు యూదా. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఈ ఇస్కరియోతు యూదా అనబడిన ఈ వ్యక్తి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడై ఉన్నాడు. యూదా అనే మాటకు అర్థం ప్రైజ్, స్తుతి. యూదా అనగా స్తుతి అనే భావాన్ని ఇచ్చే గొప్ప అర్థవంతమైన భావగర్భితమైన పేరు, నామం యూదా, ప్రైజ్. కానీ ఈరోజు ఇస్కరియోతు యూదాను గురించి ఆలోచన చేస్తుంటే, ఈ సంఘటన వాక్య భాగాన్ని చదువుతుంటే, అతని పేరు యూదా, ప్రైజ్ అనే అర్థం ఉన్నది. కానీ అతని బ్రతుకు మాత్రం ప్రైజ్, నాట్ ప్రైజ్, PRIC, ప్రైజ్. అతని పేరుకు అర్థం ప్రైజ్, PRAISC, ప్రైజ్, స్తుతి.
కానీ అతని బ్రతుకు మాత్రం ప్రైస్, పిఆర్ఐసి ప్రైస్. ఖరీదు ధనం యేసుని అప్పగించడానికి 30 వెండి నాణాలు తీసుకొని వెలకట్టిన ప్రైస్, ఖరీదు. యేసుని అమ్మివేయడానికి యూదా ఇస్కరియోతు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, అతని బ్రతుకుకి ఆ పేరు సరిపోవదు. ఈరోజు వాక్య భాగంలో యేసు ప్రభు ఆత్మలో కలత చెందడానికి ఇది ఒక బలమైన కారణం. దేవుని బిడ్డలారా, ఇతని గురించి మనం చెప్పుకుంటాం. ఇతను ఒక కోశాధికారి. 12 మందిలో ఇతనికే ఎందుకు ఆ కోశాధికారి అనేటువంటి ఆ యొక్క పాత్ర లేదా అధికారం ఎందుకు ఇచ్చారంటే, మిగతా శిష్యులందరూ గలిలయ ప్రాంతానికి చెందినవారు, బెస్తవారు, జాలరులు, ఇంకా చెప్పాలంటే వారు పామరులు. ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఉన్నాడో ఇతడు మాత్రమే యూదాయ ప్రాంతానికి చెందినవాడు. వాళ్ళందరూ నిరక్షరాస్యులైతే ఇతడు కాస్త పండిత ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, యోధా, విద్యావంతుడైన వ్యక్తి, ఈ ఇస్కరియోతు అనబడిన ఈ యోధా. అందుకే కోశాధికారి పాత్ర, అధికారం అతనికి మాత్రమే ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ మేడ గదిలో ఒక రొట్టెను తీసి అతనికి అందించగా, ఆ మొదటి రొట్టెను ముంచు యేసు ప్రభు అతనికి ఇవ్వగానే అప్పటికి యేసు హృదయం కలవరం చెందడానికి బలమైన కారణం ఏంటంటే అప్పటికే ఈ ఘట్టం, ఈ సంఘటన జరుగుతున్న అప్పటికే అతను యూదా యేసు ప్రభుని 30 వెండి నాణెములకు అమ్మివేయటం జరిగిపోయింది. దేవుని బిడ్డలారా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి సమస్తమును ఎరుకయే. అప్పటికే ఆయన ఎరిగి ఉన్నాడు ఇతను యేసుని అమ్మివేసిన సంగతి. 30 వెండి నాణెముల యొక్క ఖరీదు, నేను ముందే చెప్పాను, అతని పేరుకు అర్థం ప్రైజ్, కానీ అతని బ్రతుకు ప్రైస్. ఆ పేరుకు తగిన అర్థాన్ని తన బ్రతుకుల్లో కలిగి జీవించలేదు. యేసును అమ్మివేయడానికి 30 వెండి నాణెములు. దేవుని బిడ్డలారా, ఇది ఒక బానిస ఖరీదు. యేసుకు కట్టిన ఈ 30 వెండి నాణెముల వెల, కట్టు బానిసకు కట్టిన ఈ బానిస వెల 30 వెండి నాణెములు. యేసు ప్రభువును కొరకు అతను తీసుకుని అప్పటికే బేరసారాలు కుదుర్చుకొని యేసుతో కూర్చున్న వ్యక్తి. గ్రీకులో ఈ కట్టు బానిసను గురించిన ఒక మాట ఉన్నది, డ్యూలాస్. ఈ డ్యూలాస్ అనే పదము నుండి వచ్చినది ఈ మాట, బాండెడ్ స్లేవ్, కట్టు బానిస. దేవుని బిడ్డలారా, ఒక బాండెడ్ స్లేవ్ కొరకు చెల్లించే వెల 30 వెండి నాణెములు యేసును కొరకు అప్పగించడానికి తను తీసుకున్నది ఈ 30 వెండి నాణెములు. అందుకే యేసు హృదయం కలత చెంది మిగులు కలవరపడి యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భంలో ఆయన వేదనకు గురి అయ్యాడు. దేవుని బిడ్డలారా, ఒక మానవ మాత్రుడిగా 12 మంది ఉండగా ఇతనే ఎందుకు కావాలి? ఇంకెంతమంది నరులు లేరు? చాలామంది అంటారు, ఎవరో ఒకరు యేసు ప్రభువుని అప్పగించకపోతే ఈ రక్షణ ఎలా వస్తుందండి? శిలువ బలియాగం ఎలా వస్తుందండి? శిలువ కార్యం ఎలా జరుగుతుందండి? ఎవరో ఒకరు అప్పగించాలి కదా. మంచిదే, ఆ మనుష్యుడు నీవే ఎందుకు కావాలి? ఎవరో ఒకరు అప్పగించాలి, మంచిదే. అభ్యంతరములు కలగక మానవు, అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఎందుకు కావాలి నువ్వు? ఇస్కరియోతు యూదా, నీవే ఎందుకు కావాలి?
అభ్యంతరములు కలగక మానవు, ఎవని వలన వచ్చునో వానికే శ్రమ. ఆ శ్రమ, ఆ శాపం, ఆ కష్టం నీకే ఎందుకు రావాలి? నీవే ఎందుకు చేయాలి? ఇంకా భూమి మీద నరులు లేరా? ఈరోజు ఇస్కరియోతు యూదా తన శిష్యుడ యేసు ప్రభువుతో ఉండి యేసుని అప్పగించిన ఈ వ్యక్తి కొరకు యేసు ప్రభు ఆయన పొందినటువంటి వేదన, కలవరం, ఒక మాట అన్నారు యేసు ప్రభు, అప్పటికే సాతాను నీలో ప్రవేశించేసింది. ఈరోజు వాక్యంలో అదే మనం చదివాం. ఎప్పుడు రొట్టెను ముంచి చేతిలో పెట్టాడో ఇక పూర్తిగా అపవాది స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రెండవ భాగాన్ని ముగించుకే ముందు గుర్తుంచుకుందాం. యూదా పశ్చాత్తాపడ్డాడు అని అనుకుంటారు చాలామంది. కాదు, ఇది పశ్చాత్తాపానికి రెండు ముఖాలు ఉన్నాయి. యూదా పశ్చాత్తాపడ్డాడు లేండి అని అనుకుంటే ఇది వాస్తవం కాదు. దేవుని బిడ్డలారా, రిపెంటెన్స్ అనబడిన దాంట్లో ఫుల్ రిపెంటెన్స్ ఉంటుంది, హాఫ్ రిపెంటెన్స్ ఉంటుంది. పూర్తిగా పశ్చాత్తాపడటం ఉంటుంది, సగము వరకే పశ్చాత్తాపడటం ఉంటుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. యూదా పశ్చాత్తాపం ఫుల్ రిపెంటెన్స్ కానీ కాదు దేవుని బిడ్డ. అందుకే యేసు హృదయంలో వేదన, కలత, కలవరం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో ప్రయాణించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి, ఒక మాటలో చెప్పాలంటే ఏశావు వలె, మీరు హెబ్రీ 12:17 చదివితే అర్థమవుతుంది. ఏశావు పశ్చాత్తాపం ఎలా ఉందో అట్లా ఫుల్ రిపెంటెన్స్ మాత్రం కానే కాదు దేవుని ప్రియబిడ్డలారా. ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ఈ సందేశం మనం ముగింపుకి వెళ్ళబోతున్నాం. హాఫ్ రిపెంటెన్స్, ఫుల్ రిపెంటెన్స్ కొన్ని వ్యత్యాసం ఏంటి? ఒక మనిషి నిజంగా పశ్చాత్తాపడడానికి, పూర్తిగా మారిపోయారు అనడానికి పర్వాలేదులే, సగం మారారు అనడానికి ఉన్న రిపెంటెన్స్కి తేడా ఈరోజు ఇస్కరియోతు యూదాను చూస్తుంటే మనకు అర్థమయ్యేది. మొదటి విషయం ఏమిటి అనంటే, నేను అలా చేసి ఉండకపోతే బాగుండును. దేవుని బిడ్డలారా గమనించండి, ఇస్కరియోతు యూదాలో ఆ క్షణాన్ని కలిగిన ఆలోచన, ఇట్స్ ఓన్లీ చేంజ్ ఆఫ్ మైండ్, ఇట్స్ ఓన్లీ చేంజ్ ఆఫ్ మైండ్. ఇది కాదు ఫుల్ రిపెంటెన్స్. నేను అలా చేసి ఉండకపోతే బాగుండును, అది కాదు ఫుల్ రిపెంటెన్స్. ఇది కాదు నిజమైన పశ్చాత్తాపం. బట్ ఓన్లీ చేంజ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుండి రావాలి, హృదయంలో మార్పు రావాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. అది లేదు గనక యేసు కలవరపడొద్దని చెప్పిన యేసు కలవరపడ్డాడు. దేవుని బిడ్డలారా, మైండ్లో మార్పు కాదు, హార్ట్లో మార్పు రావాలి. నీ గుండెల్లో ప్రతిధ్వనించాలి, నీ మనస్సుల్లో నుండి మార్పు రావాలి. అది ఈరోజు యేసు ప్రభు ఆశించాడు, తనలో లేదు. దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? పశ్చాత్తాపం అనుకోవడానికి 30 వెండి నాణాలు తీసుకువెళ్ళి ఎక్కడ పారవేశాడట? దేవుని మందిరములో, ఆలయంలో 30 వెండి నాణెములు విసిరివేసి జాగ్రత్త పడ్డాడు అనుకుంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, వెండి నాణెములు, 30 వెండి నాణెముల యొక్క సవ్వడిని, ఆ శబ్దాన్ని దేవుని మందిరములో అతని విసిరివేసినప్పుడు, ఒకవేళ ఆ శబ్దం మందిరములో 30 నాణాలు విసిరేస్తే ఆ శబ్దం ప్రతిధ్వనించింది, కానీ దేవునికి కావాల్సింది ఆ శబ్దం కాదు. నీ హృదయములో ఉన్న పశ్చాత్తాపం ప్రతిధ్వనించాలి, అది కావాలి. వెండి నాణాలు విసిరేస్తే ఆ శబ్దం రావడం కాదు, అది ప్రతిధ్వనించడం కాదు. నీ గుండెలు, నీ హృదయములో పశ్చాత్తాపం
ప్రతిధ్వనిస్తే ఇది నిజ పశ్చాత్తాపం, ఇది యేసు కోరుకున్నాడు, ఇది ఇస్కరియోతు యూదాలోనికి ఏమాత్రము చొచ్చుకొని వెళ్ళలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ముగింపులో ఒక విషయం 20వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సంకీర్తన భాగంలో కీర్తనకారుడు ఆ కీర్తనలో మన జ్ఞాపకం చేసేది ఏమిటంటే, కలత నుండి, కలవరము నుండి విడుదల పొందడానికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అది శరీర సంబంధమైన కలత అయినా, హృదయంలో నుండి వచ్చేటువంటి కలవరమైన ఆందోళనైనా, దేవుడు గొప్ప కీ వర్డ్ ఒకటి ఉంది. 20వ కీర్తన 5వ వచ్చిన భాగంలో క్రింద, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఇది దేవుని బిడ్డలారా, మన కలత కలవరం పోవాలంటే ప్రారంభంలో చెప్పాను, విశ్వాసం ప్లస్ ప్రార్థన. యోహాను సువార్త 14లో, మీ హృదయములను కలవరపడనీయకుడి, యేసు తండ్రి నందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. అక్కడ విశ్వాసం, ఇక్కడ ప్రార్థన, ఈ రెండు ఉంటేనే కలవరం నుండి, కలత నుండి, ఆందోళన నుండి, శారీరక మానసిక రుగ్మతల నుండి బయటపడగలం. యేసు మానవుడిగా కలత చెందాడు, కలవరం చెందాడు. అయ్యో, నాతో ఉండి, నా వెనకుండి, నా శిష్యుడై ఉండి, నాకు సహోదరుడై ఉండి, నా సహచరుడై ఉండి నన్ను అమ్మివేయటమా, నన్ను అప్పగించడమా, ఒక కట్టు బానిసగా అమ్మివేయటమా, ఎంత దౌర్భాగ్యం! ఆ శ్రమ, ఆ శాపం నీకెందుకు రావాలి? యేసు హృదయం ఎంత కలవరం, ఎంత ఆందోళన దేవుని బిడ్డలారా. కనుక మన జీవితాల్లో ఎట్టి కలవరమైన అది తీసివేయబడాలంటే రెండు మార్గాలు, ఇటు విశ్వాసము, ఈ ప్రార్థన. మన హృదయంలో పశ్చాత్తాపం ప్రతిధ్వనిస్తేనే అది నిజమైన పశ్చాత్తాపం. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరకు సహాయం దయచేయను గాక. ఆమెను సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును గాక.